హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే, నేను నిన్న లూలు మాల్ వీడియో షేర్ చేశాను కదా! దాని కంటిన్యూషన్ అనమాట. సో, నేనేం తీసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. సో, మనకి గ్రోసరీస్ ఇవన్నీ కూడా మన ఇంటి దగ్గర ఉన్న ప్రైస్‌లోనే ఉన్నాయి. అంతగా అక్కడి నుంచి మోసుకొని తెచ్చుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదనిపించింది. సో, అందుకనే నాకేం కావాలో అవి నేను తీసుకున్నాననమాట. సో, మనం డిఫరెంట్ ఏమన్నా చూస్తే అవి తీసుకుంటే బావుంటుంది గానీ, మన ఇంటి దగ్గర దొరికే ఐటెమ్సే అక్కడి నుంచి తెచ్చుకుని పెట్టుకోవడం ఎందుకు అన్నట్టు ఇంక మేము తీసుకోలేదు. సో, ఎక్కువగా గ్రోసరీ ఐటెమ్స్ ఉన్నాయి. అలాగే మనకి కావాల్సిన ఇంటి డెకరేషన్ ఐటెమ్స్ గానీ, అలాగే ఆహ్, కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ గానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ నేనైతే అవన్నీ ఏం తీసుకోలేదు. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా ఇంటి దగ్గరలోనే దొరికేస్తాయి. అందులోని మాకు ఈ లూలు మాల్ అనేది చాలా లాంగ్ అనమాట. సో, మాకు ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ చేసిన తర్వాత ఈ మాల్ కనిపిస్తుంది. సో, అందుకనే నేను అంత దూరం నుంచి మళ్ళీ తెచ్చుకొని ఏం పెట్టుకుంటాను అన్నట్టు గ్రోసరీ ఐటెమ్స్ ఏం తీసుకోలేదు. లైక్ నాకు నచ్చిన ఐటెమ్స్ నాకు డిఫరెంట్‌గా అనిపించినియి అలాంటివి తీసుకున్నాను. అలాగే కొంచెం నాన్ వెజ్ ఐటెమ్ కూడా తీసుకున్నాననమాట. సో, నాన్ వెజ్‌లో నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఫ్రెష్‌గా అనిపిస్తున్నాయి. కొంచెం ఆహ్, మంచి మంచి వెరైటీస్ కూడా ఉంటాయి కదా! సో, అలాంటప్పుడు తీసుకోవాలి అన్నట్టు తీసుకున్నాను. సో, నేను తీసుకున్న ఐటెమ్స్ నేను ఒక్కొక్కటి మీతో షేర్ చేస్తాను. సో, అక్కడ బేకరీ ఐటెమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే కేక్స్ గానీ, బన్స్ గానీ, డోనట్స్ గానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, పిల్లలతో ఎళ్ళామంటే ఇలాంటివే ఎక్కువ తీసుకుంటా ఉంటాము. అందులో మా రిషికి డోనట్స్ ఇలాంటి డిఫరెంట్‌గా ఏమన్నా కనిపిస్తే అన్నీ ట్రై చేస్తా ఉంటాడనమాట. సో, మా రిషికి డోనట్స్ అయితే చాలా ఇష్టము. సో, వాడి కోసం అన్నట్టు ఇవి తీసుకున్నాను. దీంట్లో 4 ఉన్నాయి చూడండి. సో, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో, అందుకని వాడికి ఇష్టం అన్నాడని చెప్పి ఈ డోనట్స్ తీసుకున్నాను. అలాగే డిఫరెంట్ కేక్స్, బన్స్ మంచి మంచి బిస్కెట్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే మనకి ఫారెన్స్‌లో దొరికే అన్ని వెరైటీస్ కూడా చక్కగా దొరుకుతాయన్నమాట. సో, చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ షేప్‌లో అలాగే మనకి మనం కొత్తగా అనిపించేటట్టు ఉన్నాయన్నమాట. సో, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇలా చెప్పాను కదా! బేకరీ బన్స్, కేక్స్ ఇవన్నీ చాలా బావున్నాయి. టేస్ట్ విధంగా చూసినా చాలా బావున్నాయి. సో, ఇవేంటంటే చిన్న స్నాక్స్ కింద తినచ్చు. సో, అన్నట్టు మేము తీసుకున్నాం. అది కూడా మాకు ఈవినింగ్ స్నాక్స్ టైమ్ అయిపోయింది. అప్పటికే ఇంకా ఇలా స్నాక్స్ కిందన్నా తినొచ్చు కదా అన్నట్టు తీసుకున్నాము. కానీ ఆ షాపింగ్ చేసి, ఆ బిల్ సిస్టమ్ దగ్గర వెయిట్ చేసి బయటకొచ్చేటప్పటికి డిన్నర్ టైం గూడా అయిపోయింది. సో, అందుకే ఇంకా తినకుండా అలాగే పెట్టుకున్నామనమాట. సో, ఈ షాపింగ్ అంతా కూడా తిరగడానికే మనకి చాలా టైం పడుతుంది. ఎందుకంటే చాలా పెద్దది. అలాగే ఇన్ని ఫ్లోర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, అవన్నీ తిరిగి మనం ఏది కావాలి అది చూసుకునేటప్పటికి మన టైం 1 డే పట్టేస్తుంది. అలాగే మేము ఎర్లీ మార్నింగ్ టైంలోనే ఎళ్ళాము. వచ్చేటప్పటికి ఇంకా ఈవినింగ్ 7 అలా అయిపోయింది. సో, మాకు చాలా టైర్డ్ అనిపిచ్చింది. ఎందుకంటే అన్నీ తిరిగి చూడడం, అందులోని మేము ఎళ్ళిన రోజు ఎక్కువ జనాలు కూడా రావడం వల్ల మాకు కొంచెం ఇబ్బందిగానే ఉండేదనమాట. సో, చూడాల్సినయి ఇంకా కొన్ని మిస్ అయినియి. చూడలేదింకా. సో, ఈసారి ఎళ్ళినప్పుడు కవర్ చేద్దాంలే అన్నట్టు ఎక్కడెక్కడ చూడాలో అవన్నీ చూసుకొని, ఇంకా మాకు కావాల్సినయి మేము తీసుకొని వచ్చేసామనమాట. దీంట్లోని చెప్పాను కదా! నేను ఎండి చేపలు, ఎండి రొయ్యలు ఇలాంటివైతే చాలా ఎక్కువున్నాయి. సో, నాకెందుకో చాలా ఇష్టం అనమాట. ఎండి చేపలు, ఇంకా ఎండి రొయ్యలు ఫ్రై చేసుకొని తింటే నాకు చాలా ఇష్టము. సో, దానికోసం ఇవి డ్రై ఫిష్ తీసుకున్నాననమాట. ఇవేమో రొయ్యలు చాలా నీట్‌గా ఉన్నాయి. అలాగే కూడా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి కుక్ చేసిన తర్వాత. సో, కర్రీస్‌లో చాలా బావుంటుంది కదా! సో, చాలామందికి ఇష్టపడతారు. సో, నాకు కూడా ఇష్టమనమాట. డ్రై ఫిష్ ఇది 70 రూపీస్ అలా పడింది. అంతకు మించి ఎక్కువ పడలేదు. బట్ చాలా బావున్నాయి టేస్ట్. అలాగే మనకి ఫిష్ పీసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బావుందనమాట. సో, నేనైతే తీసుకున్నాను. ఎండి చేపలు ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాను. అంటే రకరకాల్లో ఉన్నాయి. మనకి ఏది నచ్చుద్ది, మనం రెగ్యులర్‌గా ఏది తీసుకుంటామో అది తీసుకోవడమే బెటర్ కదా! సో, ఎక్కువగా మనం ఏది పడితే అది తీసుకోలేము. అలాగే నేను చెప్పాను కదా! పీతలు, రొయ్యలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఉన్నాయి. సో, మేము పీతలు కూడా తీసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి పీతలు వండితే కూడా. సో, చాలా బావుంది. అంటే ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద సైజులో ఉన్నాయి. ఒక 1 కిలోకి 3 అట్లా వచ్చినియి. 3 పీసెస్ అట్లా వచ్చినియి. అంటే అంత చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. అలాగే అక్కడ చాలా ఫ్రెష్‌గా అనిపించినియి. కొంచెం కదులుతున్నప్పుడే చూసాననమాట. సో, నాకు చాలా బాగా నచ్చి ఇంకా మేము కూడా తీసుకున్నాము. తర్వాత కుక్ చేశానులెండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా అన్నీ కూడా నాకు కావాల్సిన చిన్న చిన్న ఐటెమ్సే తీసుకున్నాను. ఇక్కడ ఇంకోటి సలాడ్స్ అనమాట. సో, ఇవన్నీ కూడా అక్కడ మనకి చాయిస్ ప్రకారం పెట్టేస్తారు సలాడ్స్. మనకి నచ్చిన ఫ్రూట్స్ అలాంటివన్నీ వేసుకొని మనకేమేం కావాలో అది వేసుకొని వెయిట్ చేసుకొని తెచ్చుకోవడమే. చాలా అంటే చాలా బావుంది. నేను ఫస్ట్ టైమ్ తినడము. కానీ నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ ఆల్రెడీ మేము తిన్నాము. మళ్ళీ ఇంకా తీసుకుందామని చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఈ సలాడ్స్ అయి తీసుకున్నాము. అంటే మనం దాంట్లో మన చాయిస్ అనమాట. మనకి ఏ ఫ్రూట్ ఎంత కావాలి ఇవన్నీ కూడా మన చాయిస్ ప్రకారం వేసుకొని క్వాంటిటీ ప్రకారం వెయిట్ చేసుకోవడమే. చాలా బావుంది ఇది కూడా. సో, మేము తిన్నామనమాట ఆల్రెడీ. తిని ఇంకా తీసుకొనొచ్చుకున్నాము. ఇంకా ఇంట్లోకేమన్నా కావాల్సినయి అది కూడా తక్కువగా ఆఫర్‌లో ఉన్నవి, అవి కూడా తీసుకున్నామనమాట. సో, చాలా బావుంది షాప్ అయితే. అంటే మనకి ఏం కావాలన్నా కూడా చాలా ఈజీగా, మంచిగా దొరికేస్తున్నాయి. సో, ఒక్క మోడల్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్‌లో ఉన్నాయన్నమాట. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బాయ్ బాయ్.